హలో అండి, అందరికీ నమస్కారం. న్యాచురల్ సునీత యూట్యూబ్ ఛానల్. ముందుగా నా ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే బుధవారం రోజు వీడియో. ఇంకా నేను కొంచెం తెల్లారిపోయినాకనే లేచిన ముగ్గేసుకుంటాను ఫ్రెండ్స్. మనిషికంటూ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది కదా ఫ్రెండ్స్. అదే ప్రాబ్లంతో ఇదైతున్నాం మేము. ఏంటంటే ఇంకా చెప్పాలంటే ఇంకా ఇల్లు గురించే ఫ్రెండ్స్. ఇల్లు మంచి ఇల్లు చూసుకొని అందులోకి వెళ్దాని అని అనుకుంటాను. ఎందుకంటే ఇల్లు సరిపోవట్లేదు. అందులో ఒకటి మేము ఇంకా ఇల్లు అమ్మడానికి బేరం పెట్టిండు ఆయన. అందులో ఒకటి మేము ఆయన చెప్పకముందు ఆయన అయితే మాకైతే చెప్పలేదులే. వస్తూనే ఉన్నారు, చూసుకొని పోవడానికి వస్తూనే ఉన్నారు. అందులో ఒకటి మనకి సరిపోవట్లేదుగా ఇల్లు. ఇంకా ఎక్కడో అక్కడ చూసుకుంటే అయిపోయింది ముందే అనుకున్నాం. కాకపోతే చెప్పలేదు ఫ్రెండ్స్ మీకు నేను. ఇంకా ఆ రోజు పూజ అయితే చేసుకోలేదు ఫ్రెండ్స్. ఇక్కడ నా అవతారం చూడండి ఎట్లుందో. ఇంకా మంచిగా 10 రోజులు అయింది నూనె పెట్టుకోక. ఇంకా మంచిగా నూనె పెట్టుకొని గిన్నెలన్నీ రుద్దుతున్నా. పొద్దుటీలుగా రుద్దలేదు ఫ్రెండ్స్. ఇంక ఇదే ప్రాబ్లం వల్ల ఇంకా ఇల్లులైతే ఎతుకుతూనే ఉన్నాం. కానీ చూసి వస్తున్నాం కానీ ఫ్రెండ్స్ 10,000 అట్లా చెప్తారు. అంత పెట్టలేము కదా 10,000 చెప్తే. ఇంకా మనకు తగ్గట్టుగా చూసుకుందాని ఇప్పటి నుంచే. ఇప్పుడు ఎక్కువ ఖాళీ చేసే టైం కదా ఎండాకాలం. ఇంక అందుకోసమే మనం ఎంత అనుకుంటానో అంతలోనే చూసుకోవాలి. ఎక్కువ చూసి పోయి మళ్ళీ ఇబ్బంది పడటం తప్ప ఏమి ఉండదు. ఎంతలో తిరిగి వస్తుందో నెల అనేసి ఆలోచిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆలోచించుకుంటా చిన్నగా చూసుకోవచ్చులే అనేసి ఎతుకుతాను. ఇంకా నేను వీడియోల మీద ఇంట్రెస్ట్ పెట్టాలన్నా ఇల్లు కోసం చూసుకొని రావాలి. అంత పిచ్చి లేచినట్టుగా ఉంది ఫ్రెండ్స్. ఏం చేద్దానన్నా చిరాకుగా ఉన్నది. మనసు మంచిగా లేదు అని అనిపిస్తుంది. ఇంకా ఏదో ఒకటి అట్లా చేసి పెడతాను. ఇంక ఏడైతే నేను దొండకాయ మసాలా కర్రీ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే దొండకాయలు తీసుకొచ్చిండు. అవి ముందు మంచిగా నీటికి కడిగేసి పొడవుకు కోసిన, రౌండ్కి కోయకుండా కోసి కొద్దిసేపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టిన. దాంట్లో జిగుట ఉంటుంది కదా, అదంతా ఆరిపోయి మంచిగా వడబడ్డట్టుగా ఉన్నాయి ముక్కలు. ఇంకా అందులో ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, పల్లీలు, నువ్వులు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసి ఇంకా మిక్సీ పట్టుకున్నా. ఇంకా ఆడ నూనె పోసి అవి ముక్కలు మంచిగా ఫ్రై చేయాలని అనుకుంటాను. ఇంకా అది ఫ్రెండ్స్ కూర. ఇంకా మధ్యాహ్నమే సాయంత్రం చేస్తాను ఈ కూర అయితే. మధ్యాహ్నం అయితే ఏమీ చేయలేదు. మధ్యాహ్నం అంటే నైట్ చేసిన కూర ఉన్నది, కొంచెం పెరుగు ఉండి దాంతో తిన్నాం. ఇంకా మధ్యాహ్నం చేస్తాను. ఇంకా అదే ఫ్రెండ్స్, మేము దానికోసం ఇల్లు కోసమే ఎతుకులాడుతున్నాం. ఇంక ఇల్లు కూడా ఏం నీట్గా ఏం శుభ్రంగా ఏం చేయటం లేదు నేను. ఇంకా ఎప్పుడు ఇల్లు దొరికితే అప్పుడే వెళ్ళొచ్చులే అన్నట్టుగా ఇంకా నేను ఉగాది పండగకి ఇల్లు దులుపుకుందాని అనుకున్నా. ఇంకా అప్పడాల నుంచే ఇల్లు చూసుకుంటున్నాం కదా అన్నట్టుగా ఎప్పుడంటే అప్పుడు పోతాం. ఈ పనులే అవుతుంది, ఈ పనులతోనే నేను ఇదైపోతానని ఇంకా ఇల్లు గురించి ఇంట్లో అన్నీ నీట్గా చేసి పెట్టడం అని ఏం చేయటం లేదు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ నా ఇల్లు స్టోరీ. ఎప్పుడు దొరికిద్దో మంచి ఇల్లు, మనకు అనుకూలంగా దొరికే ఇల్లు చూసుకొని పోదానని అనుకుంటాను. ఫస్ట్లో ఈ ఇల్లు ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చినామంటే ఫ్రెండ్స్, ఇంతకుముందు ఉన్న ఇంట్లో కూడా ఇదే ప్రాబ్లం. అంటే వేరే వాళ్ళు అమ్మటానికి పెట్టారు, మనకు తెలవకోకుండా పోయినాం. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ చెప్తే పోయినాం ఆ ఇంట్లోకి.
ఇంకా మేము పోయిన కాడ నుంచి కొనుక్కునేవాళ్ళు, చూడటానికి వచ్చేటోళ్ళు. ఇంక ఇదే ఉండేది. అందులో ఒకటి ఇంకా అటు ఇటు చేసి ఆ ఇల్లు కూడా అమ్ముడుపోయింది. పోయినాక ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళోళ్ళు మేము కూడా వస్తాం ఇంట్లోకి అని అంటే, ఇంక వాళ్ళు వస్తున్నాను అన్నాక ఇక మనం ఏడో ఒక ఇల్లు చూసుకోవాలన్నట్టుగా మేము చూసినాం. కానీ వామ్మో ఆ ఇంట్లోకి డబ్బులు ఇచ్చి వదిలించుకున్నట్టుగా అయింది ఫ్రెండ్స్. మాకు చూసినాం, అడ్వాన్స్ కట్టినాం, ఇల్లంతా దులిపినాం, కడుగుదాని అనుకునేలోపు పైన ఒకళ్ళు ఉంటారు కిరాయికి, కిందేమో ముసలోళ్ళు ఇల్లు అది, కింద వాళ్ళు ఉంటారు. ఒక పోర్షన్లో కిరాయికి ఇచ్చారు, పైన ఒకళ్ళకి ఇచ్చారు. ఇంకా వాళ్ళు మోటార్ ఎత్తినే మనం వాడుకోవాలన్నట. వాళ్ళు ఎంత నీళ్ళు ఇస్తే అంత వాడుకోవాలన్నట. పైన వాళ్ళని అడిగినాం ఎట్టుంటారు ఏంది అని అంటే, ముసలోళ్ళు అంటే కొంచెం ఇదిగానే ఉంటారు కదా అన్నట్టుగా అడిగినాం. అడిగితే వామ్మో మేము వచ్చే నెల అవుతుంది, మేమే నరకం చూస్తాను, మీరెట్ట తెలియకోకుండా వచ్చారమ్మా అని వాళ్ళు చెప్పారు. ఇంకా మేము ఆఖరికి అడ్వాన్స్ ఇచ్చేసినాం ఫ్రెండ్స్. అడ్వాన్స్ ఇచ్చిన ఇల్లు కడుక్కోవడానికి పోదానని అనుకున్నాం. ఇల్లు దులిపేసి కడుగుదానని అనుకునేలోపు వాళ్ళు చెప్పారు. ఇంకా మేము ఆ బకెట్లు సీపీర్లు అన్నీ తీసుకొని వెళ్ళినాక ఆ ఇల్లు కడుక్కోకుండానే వచ్చి ఇంటికి వచ్చి దెబ్బ ఇంటికి వచ్చి మనం తొందరగా డబ్బులు ఇచ్చినాం, ఇవ్వకోకుండా ఉన్నా పోయేదంటే ఇక్కడ ఖాళీ చేద్దాని అనుకున్నాగా, అక్కడ ఇంకా ఏదో ఒకటి దొరికిందిగా ఉందానిలే అన్నట్టుగా వెళ్ళినాం. కానీ మా ఆయన నేను అనుకొని ఇంకా వాళ్ళని రావట్లేదు ఏందని వాళ్ళు ఫోన్ చేస్తారు. అంటే ఇక్కడే ఉంటున్నాం మేము, ఇంకా రావద్దు అనుకుంటున్నాం, మాకు అడ్వాన్స్ ఇవ్వండి అని అంటే, ఇచ్చినాక మేము ఇవ్వం అడ్వాన్స్, ఇంకా మీరు వస్తే రండి లేకుంటే లేదు, మేమైతే అడ్వాన్స్ ఇవ్వమని అన్నారు ఆ ముసలోళ్ళు. ఇంకా పోనీలే ముసలోళ్ళు, ఇంకా ఎన్ని డబ్బులు పోతలే వస్తలేదులే అని ఆ డబ్బులు వదిలేసుకున్నాం ఫ్రెండ్స్. వదిలేసుకొని ఇంకా ఇల్లు చూస్తాను. ఆ టైంలో ఏమీ దొరకలేదు మాకు. ఇటు అనుకోకుండా ఇటు వస్తే ఇక్కడ ఈ ఇల్లు దొరికింది. మంచిగానే అప్పుడు కూడా అనుకున్నాం ఈ ఇంట్లో ఉండి మంచిది ఏదన్నా వేరే వాళ్ళ ఇల్లు చూసుకుందాం. మాకు తెలిసిన వాళ్ళ ఇల్లు కడతారు ఫ్రెండ్స్. కడతంటే ఆ ఇంట్లోకి పోదాని కొన్ని రోజులు ఉండి ఆ ఇంట్లోకి పోదానని అనుకున్నాం. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కొత్తగా కట్టుకుంటున్నాగా పాతిల్లు వదిలేసి కొత్త ఇంట్లోకి వస్తాను, ఇంకా మేమే ఉంటాం, ఇంక కిరాయికి ఏమి ఇవ్వటం లేదని వాళ్ళు చెప్పారు. ఈ ఇంట్లో ఉండి ఆ ఇంట్లోకి వెళ్దాని అనుకున్నాం. వాళ్ళు చెప్పారు. ఇంకా ఎటు అవకాశం లేక ఈ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది మేము. అది ఫ్రెండ్స్ జరిగింది. ఇక ఈ ఇంట్లో ఉండి చూసుకుందాంలే అని అనుకున్నాం. ఇంకా సంవత్సరం అవుతుంది, ఇంక ఇల్లులు ఏమీ చూడటం లేదు. ఇంక ఇప్పటి నుంచి మొదలు పెడతాను, ఇల్లులు దొరికినాక వెళ్తాం.